ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి మసాలా కుర్మా రెసిపీ చూపించబోతున్నానండి. ఇది అన్ని డిషెస్లోకి సూపర్ కాంబినేషన్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే మనం ఇంట్లో చాలా ఈజీగా ఈ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ అదే ఫ్లేవర్తో. అదేంటంటే మీల్ మేకర్ మసాలా కుర్మా సోయా చంక్స్ రెసిపీ అండి. ఇది రోటీస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్, బటర్ నాన్స్, మసాలా రైసెస్, బిర్యానీస్ అండ్ పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్ టేస్ట్. అసలు ఈ ఒక్క మసాలా కూర చేసుకుంటే దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. మీల్ మేకర్ 1 కప్ అండి. దీన్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. 1 కప్ తీసుకోవాలి. టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను, అలా కట్ చేసుకోవాలి. మనం అది గ్రేవీ కోసం, సో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవుగా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, అవి కూడా అలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 అండి, మధ్యగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ పచ్చిమిర్చితోనే ఒక మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కూరకి. 1 కప్ కర్డ్ తీసుకున్నాను. ఫ్రెష్ కర్డ్ మాత్రమే తీసుకోవాలి. అలా మీగడ వచ్చినట్టు అంటే క్రీమీగా ఉన్న కర్డ్ మాత్రమే తీసుకోండి, చాలా బాగుంటుంది. బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, దాంట్లోనే మిరియాలు ఉన్నాయండి, కిందకి ఉన్నాయి. మిరియాలు కూడా ఒక 4 తీసుకోవాలండి. మిరియాలు వేస్తే కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర అండ్ కరివేపాకు, ఇది కూడా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పొడి కారం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. 1 and 1.5 టేబుల్. స్పైసీగా తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. కసూరి మేతి 1 కప్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఉంటుంది. ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కూరకి. కసూరి మేతి మాత్రం కంపల్సరీగా ఉండేటట్టే చూసుకోండి, మార్కెట్స్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ అది లేకపోయినా స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చు, కానీ కసూరి మేతి ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నానండి. హాట్ వాటర్ పెట్టుకోవాలి. మనం సోయా చంక్స్ కోసం హాట్ వాటర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో మీల్ మేకర్స్ వేసేసుకోవాలండి. వేసుకొని సాఫ్ట్గా అయ్యేటట్టు ఉంచుకోవాలండి. అంటే డిప్ చేసేయాలి. డిప్ చేసి 5 to 10 minutes దీంట్లోనే ఉంచుకోవాలి ఈ వాటర్లో. అప్పుడు మనకి మంచిగా సాఫ్ట్గా అవుతాయండి. డిప్ చేసేసానండి, సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనం ఈ హాట్ వాటర్ని స్ట్రైన్ చేసేసుకుందాము. స్ట్రైన్ చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అవ్వాలి. వాటర్ని అంతా మనం ఇలా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నిటినీ స్క్వీజ్ చేసేసుకున్నానండి వాటర్ లేకుండా. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండీ పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఒక 4 మిరియాలు తీసుకుందాము. మిరియాలు అండ్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, వీటిని కొంచెం వేయించుకుందాము. ఇది కొంచెం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం ఎండుమిర్చి వేసేసుకుందాము. ఒక 4 ఎండుమిర్చి అండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఇవి కూడా మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని వేయించుకుందామండి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఆనియన్స్ వేగడానికి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ కూడా మంచిగా వేగాయండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాము. టొమాటోస్ కూడా వేసుకొని ఒక 2 minutes పాటు వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం మగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతుంది, మంచిగా సాఫ్ట్నెస్గా అవుతాయి టొమాటోస్ కూడా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మంచిగా వేగాయండి, చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని
మంచిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలన్నిటిని వేసేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకుందామండి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందాము గ్రేవీలోకి. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసేసుకుందాము. ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి, థిక్ పేస్ట్ లాగా. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండి తీసుకోవాలండి, సేమ్ అదే బాండి ఇందాక మనం వేయించుకున్నాం కదా అది. దాంట్లో గీ యాడ్ చేసుకోవాలి. గీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి, 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు. మీకు ఒకవేళ గీ ఇష్టం లేదు అంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు. గీ లేదా బటర్ ఈ రెండు యూస్ చేస్తేనే చాలా బాగుంటుందండి మసాలా కుర్మా. ఆయిల్ అనేది అంత బాగుండదు. ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ ఈ రెండిటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కుర్మాకి. ఒకవేళ మీకు ఈ రెండు నచ్చలేదు అంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో నేనైతే గీ మాత్రం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, మిరియాలు ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. వేగాయండి బిర్యానీ ఆకులు. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని వేయించుకోవాలి మంచిగా. గ్రేవీ దీంట్లో వేసుకున్నానండి. ఇది ఒక 2 to 5 minutes పాటు వరకు వేయించుకోవాలి. అసలు గ్రేవీ వేసి వేయించుకుంటేనే సూపర్ స్మెల్ వస్తుందండి. అసలు తింటే ఇంకెంత బాగుంటుందో టేస్ట్. మీరు కూడా కంపల్సరీగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం వేగితే సరిపోతుందండి ఇది. గ్రేవీ కూడా మంచిగా వేగిందండి, చూసారు కదా ఇక్కడ గీ అనేది పైన రిలీజ్ అవుతుంది. ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేసుకుందాము. గీ వేసాం కదండి, చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. గరం మసాలా వేసుకుందాము, సాల్ట్, ధనియా పౌడర్, కారం, వీటన్నిటిని మంచిగా వేయించుకుందామండి. మిక్స్ చేసుకుందాము. ఈ గ్రేవీకి ఇదంతా పట్టాలండి, ఉప్పు కారం ఇవన్నీ పట్టేంత వరకు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రెష్ కర్డ్ తీసుకుందాము. కర్డ్ తీసుకొని మిక్స్ చేసుకుందాము. కర్డ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, కంపల్సరీగా కర్డ్ వేసుకోండి. మసాలా అంతా మంచిగా మిక్స్ అయిపోయిందండి, మంచిగా వేగింది కర్డ్ వేసిన తర్వాత కూడా. ఇప్పుడు మనం మిల్ మేకర్ యాడ్ చేసుకుందాము. వీటిని కూడా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఈ మసాలా అంతా మిల్ మేకర్స్కి పట్టిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంటే కన్సిస్టెన్సీ మరి ఇంత గట్టిగా ఉండకూడదు, కొంచెం గ్రేవీ టైప్లో ఉండాలి. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకొని మంచిగా ఈ మసాలా అంతా దీనికి పట్టాలి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసుకుందామండి. పైన వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం కసూరి మేతిని హ్యాండ్స్లోకి తీసుకొని ఇలా రఫ్ చేసి వాటి మీద వేసుకుందామండి. ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా క్రష్ చేసేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. మసాలా అంతా మిల్ మేకర్స్కి మంచిగా పట్టింది. మనం మిక్సీ జార్ తీసుకున్నాం కదండి, ఆ బ్లెండ్ చేసిన జార్లోనే వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని పోసుకుంటే లాస్ట్లో ఏదైనా గ్రేవీ పార్టికల్స్ ఏదైనా ఉన్నా కూడా దానికి మంచిగా పడుతుంది. సో మనం వాటర్ యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని వేయించుకుంటే మన పర్ఫెక్ట్ మీల్ మేకర్ కుర్మా, మసాలా కుర్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దామండి. మీల్ మేకర్ మసాలా కుర్మా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఉంటే చాలా బాగుంటుందండి, మరి లిక్విడ్ లాగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మీల్ మేకర్ మసాలా కుర్మా రెడీ అయిపోయిందండి. చూసారు కదా,
ఈ ప్రాసెస్లో చేయండి, కుర్మా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కంపల్సరీగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ హెల్దీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీతో, సింపుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.